కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేసు నమోదు చేయడం జరిగిందట. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏసీపీకి ఇవ్వడం జరిగింది. ఈ కథ ఏంది, ఈ కేసు ఏంది అని మీకు డౌట్ రావచ్చు. రేవంత్ రెడ్డికి అనుచరుడుగా సాగుతున్న ఈ సంపత్ అయితే ఉన్నారో, కొన్ని రోజుల క్రితమే ఒక కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి, ఒక రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, నీ పని సాగాలి అంటే నువ్వు రోడ్లు వేసుకోవాలంటే మాకో 8 కోట్ల రూపాయలు కావాలనుకుంటూ ఓ కాంట్రాక్టర్ని బెదిరించి విత్ కారు ఆ యొక్క మనిషి మారిన ఆయుధాలతోటి, అది ఆధారాలతోనే పెట్టిర్రు, ఆధారం లేకుండా పెట్టలేదు, ఆ కత్తితోటి బెదిరించి 8 కోట్లు ఇస్తావా లేకుంటే సస్తావా అనుకుంటూ ఇక డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో అన్ని విజువల్తోటి అడ్డంగా దొరికిపోవడంతో కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, మన్నే కృష్ణ గారు దానిపైన కూర్చొని మాట్లాడారు. మరి గిన్ని జరుగుతూ ఉంటే కమిషనర్ గారికి, సజ్జనా గారికి ఇది కనిపించడం లేదా, లేకుంటే డీజీపీకి ఇది కనిపించడం లేదా అనుకుంటూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి, V6లో కూడా వచ్చింది, ABNలో కూడా వచ్చింది. అన్నీ వచ్చినా కూడా ఈ సంపత్ అనే వ్యక్తి ఏమంటున్నట్టే, నేను అలంపూర్లో ఎమ్మెల్యేకి గెలిచాను, అప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొక్కి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా 8 కోట్ల నేను ఎవరిని బెదిరించలేదు, అయినా కూడా వాళ్ళు దాన్ని అబద్ధాలు నిజం చేసేసిర్రు అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ సంపత్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ఏసీపీకి వారిపైన ఆ కేసు ఫైల్ చేపిస్తున్నా అంటూ మాట్లాడడం కూడా జరిగింది. నువ్వు చేసిందే ఒక ఇల్లీగల్ పని అంటే దాన్ని మళ్ళీ నువ్వు కేసు వేసుడు, ఆ పోలీసు అయితే తీసుకున్నాడు, ఇది బాగానే ఉంది వ్యవహారం. ఒకసారి ఆ కథని ఒకసారి మీరే వినండిగా. కోట్ల రూపాయలు అడిగిండు జేసీబీ కాదు, నన్ను నాకే అడిగినట్లు చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి, ఆ తప్పుడు వార్తను ఎందుకంటే మేము కాంగ్రెస్, అది టీఆర్ఎస్ పత్రిక కనుక ప్రచురించి, ఆ ప్రచురించిన ఆర్టికల్ను బేస్ చేసుకుని వాళ్ళ పెయిడ్ మీడియా ఛానల్స్ ఏవైతుంటాయో ఆ తెలుగు స్క్రైబ్ అని మిగతా యూట్యూబ్ ఛానల్లో విచ్చలవిడిగా ప్రచారం చేసి, దాంతో పాటు అదే ఆర్టికల్ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడము, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడము, కృషాంక్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, ఈ తెలుగు స్క్రైబ్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ పచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం, ఏమాత్రం వాస్తవం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క కూడా నా గురించి కానీ నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ ఏమీ లేదు. కానీ పదే పేపర్ చూపిస్తారు 8 కోట్లు, పేపర్ చూపిస్తారు 8 కోట్లు. అంత మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని నన్ను బద్నాం చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తారు. వీళ్ళు ఉద్యమకారులు కాదు, వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏదో నిధులు తెచ్చిన గొప్పలేం కాదు. ఈరోజు ఒక్కొక్కరు వాటాలు పంచుకున్నట్టుగా ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క రకంగా వాటాలు పంచుకొని ఎవరి దగ్గర నుంచి ఎంత వసూలు చేసే కార్యక్రమం అనే దిశగా హైదరాబాద్లో సాగుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్న బిల్డర్లకు, ఈరోజు ఆ కాంట్రాక్టర్లకి తెలుసు ఆ గోసేందో, ఎవరెంత వసూలు చేస్తున్నారో, అందులో నుంచి వాటా ఎవరికి పోతుందో, ఎవరి బినామీగా ఎవరు కొనసాగుతుండో అదంతా సంపత్ గారికి తెలుసు. ఇప్పుడు సంపత్ కూడా ఎవరి బినామీగా వర్తిస్తున్నాడో అది కూడా తెలుసు మనందరికీ. ఆయన డబ్బులు సంపాదించే కార్యక్రమాలు, 8 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక ఛానల్ ఈరోజు వీళ్ళ బాగొట్టానంతా బట్ట పెడుతుంది, మొత్తం బయట పెడుతుంది. ఎంత సీక్రెట్గా దాచుకుందామన్నా కూడా అది ఒక్కటి దాగడం లేదు, అంతా మొత్తం బయట పెట్టిస్తూ ఉంటే వీళ్ళకు ఎక్కలేని కడుపు నొప్పి, ఎక్కలేని కడుపు మంట అన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తుర్రు మిత్రులారా అంటే ఒకరినొకళ్ళు కేసు ఫైల్ పెట్టుడట. వాళ్ళ ఆధారాలు చూపెట్టిర్రు అన్నీ. మీరు ఈరోజు అధికారం చేతిలో ఉంది, ఏసీబీ కంప్లైంట్ ఇచ్చుడు అని చేస్తూ ఉన్నారు, నానా రకాలుగా చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అడ్డంగా దొరికిందే ఇదే సంపత్ అనుచరుడు. ఆయన కారు వేసుకునే కత్తి పట్టుకొని 8 కోట్ల డిమాండ్ చేసి ఇస్తావా సస్తావా అనుకుంటూ బెదిరించింది కూడా వాళ్ళ మనుషులే. ఈరోజు రాష్ట్రం అంతా జరిగేది ఇదే. మర్యాదకి ఇస్తే మంచిది, లేకుంటే నిలువు దోపిడి, లేకుంటే సచ్చుడు రండే అనేది జరుగుతూ ఉంది. దాన్ని బయట పెట్టిర్రు వాళ్ళు. దాన్నే నేను తెలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను కానీ వీళ్ళు బాగా ఎగురుతూ ఉన్నారు. మీకు కూడా అర్థం కావాలి ఈ లెక్కన. ఈ దొంగ పనులు చేసేదంతా కాంగ్రెసే, ఎంత నడిపించేది కాంగ్రెసే. కానీ మేము శుద్ధపూసలం, మేము చేసిన పని ఏం తప్పు పని కాదు, మేము చేసిందే నిజాయితీ పని అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఘోరంగా. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈయనైతే కేటీఆర్ మీద
ఆ కేసు ఫైల్ చేసే కార్యక్రమాలు చేసేసిండు. ఆల్రెడీ కేసు కూడా చేయించుండు హరీష్ రావు గారి మీద, కిషన్ గారి పైన చేసిండు. మళ్ళీ ఏమంటున్నాడంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కూడా చెప్తాను. సరే తీసుకోండి, నీకు చేతనంత వరకు మీరు చేసుకునేది కుదురుకోండి. కానీ ఎన్ని రకాలుగా వీళ్ళే దొంగతనాలు చేసుడు, వీళ్ళే వసూలు చేసుడు, అన్ని వీళ్ళు చేసుకుంటూ మిగతా మీద కేసు పెట్టుడు చేస్తున్నారు కదా. వీళ్ళను మాత్రము రాబోయే రోజుల్లో ఎవ్వరు కాపాడలేరు. వీళ్ళు ఎన్ని ఎత్తుగడలు చేస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని అసలు సంపదైన వ్యక్తి ఎవరు? ఫస్ట్ రాష్ట్రానికి ఉపయోగపడేటోడా, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చేటోడా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటోడా, రాష్ట్ర మంత్రినా, రాష్ట్ర కార్యకలాపాల్లో పాల్గొనేటోడు ఎవరు? అసలు ఓ ఎమ్మెల్యే కూడా కాదు, అట్లాంటి పట్టుకొచ్చి, ఓ వార్డు మెంబర్ కూడా కాదు, అట్లాంటి పట్టుకొచ్చి నేను కేసు నమోదు చేస్తున్నా అంటే అతని కోసం మళ్ళీ 10 మీడియా ఛానళ్ళు ఇటువంటి వాళ్ళ కోసం కాకుండా కొంచెం ఊర్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డికి ఇనొస్తుందా, కాండ్రా వస్తుందా, అట్లాంటి ప్రయత్నాలు చేయండి. తలా తోక లేనుడు కూడా బెదిరించుడు. ఈరోజు అంతా ఎట్లా అయిపోయిందంటే బెదిరించి రాజకీయాలు మొత్తం, గూండాయిజం, రౌడీయిజం ఇదే జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. ఘోరం.